30వ రోజు మీలారేపాలో నిన్నటికి కంటిన్యూ చూద్దామా అండి. నిజం చెప్పాలంటే ఇదివరకు ఎంత కష్టపడితే మహాయోగులయ్యారో కత్రిసర్ పుణ్యమా అంటూ అతి సులువైన శ్వాస మీద ధ్యాస అనేది మనకు అందింది. సో అండి, అయినా నేను బయటకు వచ్చి ఆ విధంగా లోకహితం చేయటం కంటే కూడా మా గురువుగారు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞ ప్రకారం ధ్యానానికి అంకితం చేయటమే మానవులకు కానీ బుద్ధత్వానికి బౌద్ధ మతానికి కానీ ఉత్తమంగా సేవ చేయగలిగే మార్గం. ఆకాశంలో ఎగరగల సామర్థ్యం నాకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థానంలో అయితే నేనున్నానో అక్కడే నిలబడ్డట్లయితే నేను చేసే మహిమలను చూడటం కోసం జనం తండోపతండాలుగా నా దగ్గరకు రావటం మొదలు పెడతారు. దానివల్ల నాకు కీర్తి పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో వస్తాయి. అప్పుడిక నా సాధన ముందుకు కొనసాగించకుండా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి నేను ఎవరెస్ట్ శిఖర ప్రాంతంలో ఉన్న పర్వత సానువుల గుహల్లోకి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. అక్కడ అసంఖ్యాకమైన గుహలున్నాయి. మొక్కలను ఉడికించి పులుసు వండుకున్న నాకు గల ఒకే ఒక వస్తువైన మట్టి కుండను భుజాన పెట్టుకుని వెంటనే నేను అక్కడి నుండి బయలుదేరాను. నేను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటంతోనూ నడిచే అలవాటు పూర్తిగా తప్పిపోవటం వలన గుహలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఒక రాయి తగిలి తూలి కింద పడ్డాను. దాంతో భుజాన గల కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోగానే లోపల భాగంలో కుండకు అంటుకొని ఉన్న తెడ్డు కట్టిన ఒక కుండ రసం అంతా బయటపడింది. చూడటానికి అది సరిగా కుండ ఆకృతిలోనే ఉంది. ఆ సంఘటన వలన లౌకికమైన వస్తువులన్నీ ఇలాగే అశాశ్వతాలన్నీ నా మనసులో మరింత లోతుగా దూసుకుపోయింది. నాకు ఇదొక చక్కని శకునం. సర్వసంగ పరిత్యాగం చేసి నాది అనేది ఏదీ లేకుండా ధ్యానానికి అంకితం అవటం మంచిదని సూచించే దివ్య సందేశంగా ఆ సంఘటన నాకు అర్థమైంది. అదే మనం అనుకోండి, అలా కుండ పగిలిపోయింది ఇదేదో అపశకునం అనుకుంటాం కదా. ఒక అసలైన జ్ఞాని ప్రతి సంఘటనని అనుకూలంగానే అనుకుంటాడేమో కదండి. కాబట్టి నాకింత చక్కని గుణపాఠం నేర్పిన నా నూతన గురువైన ఆ కుండను స్తుతిస్తూ ఒక తత్వాన్ని పాడుకున్నాను. నేను ఇంకా అలా పాడుతుండగానే కొందరు వేటగాళ్ళు ఆ పక్కగా పోతూ నా పాట విని ఆగారు. వాళ్ళల్లో ఒకడు, "ఓ ఋషి, ఇంత మధురమైన కంఠం గల నువ్వు ఈ పగిలిన కుండ పెంకులను ఆ లోపల తెట్టకట్టిన పసరును ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావేమే? నీ శరీరమంతా శుష్కించి ఇలా ఆకుపచ్చగా తయారైందేంటి?" అని అడిగారు. నేను చెప్పిన కారణాలు విని వారు ఆశ్చర్యపోయారు. తమతో కలిసి భోజనం చేయడానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. మేమంతా కలిసి భోజనం చేస్తుండగా ఒక యువకుడు, "నిన్ను చూస్తుంటే ఒకప్పుడు దృఢకాయుడు అయినట్లు కనిపిస్తున్నావు. నువ్వే కనుక ఆయుధాలు ధరించి గుర్రం మీద కూర్చుంటే సాటిలేని యోధుడివి కాగలిగి ఉండేవాడివి. అలా చేస్తే నువ్వు ధనికుడు అవుతావు. ఆపదలు వస్తే నీ బంధువులకు అండగా ఉండి వాళ్ళని రక్షించగలుగుతావు. లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుని వర్తకుడిగా ఎంతో సమృద్ధిని పొందగలవు. కనీసం సేవా వృత్తిలో ఉన్న తిండికి గుడ్డకు లోటు లేకుండా పోను కదా. ఇంతవరకు ఇటువంటి ఆలోచనలు నీకు తట్టినట్లు లేవే. ఇకనైనా అటువంటి జీవితం గురించి ఆలోచించి చూడు" అన్నాడు. వాళ్ళల్లో తెలిసిన వాడైన ఒక వృద్ధుడు ఇలా అన్నాడు, "ఇతను చూడబోతే మహాభక్తుడిలా ఉన్నాడు. లౌకికమైన తెలివితేటలతో మనం ఏం బోధించినా ఆయన వినదలుచుకోనట్లు కనబడుతున్నది. కాబట్టి మనం మాట్లాడకుండా ఉండటమే మేలని అతన్ని వారిస్తూనే ఆ వృద్ధుడు తమ కోసం ఏదైనా మరొక తత్వం పాడమని, తమకు పనికి వచ్చేది ఏమైనా బోధించమని నన్ను కోరాడు. అప్పుడు నేను ఇలా చెప్పాను, "నేను చాలా దీనస్థితిలో ఉండి ఎంతో దిగులుగా కృషించిపోయానని మీరు అనుకుంటున్నట్లున్నది. నిజానికి నాకంటే సంతోషంగా ఉండేవాళ్ళు సృష్టిలోనే లేరని చెప్పాలి. ఈ జీవితాన్ని నాకంటే సద్వినియోగపరుచుకున్న వారెవరూ లేరు. కానీ ఆ విషయం మీకెన్నటికీ అర్థం కాదు. మీరు లౌకిక సుఖాలను ఎంతగా అనుభవిస్తారో
అంతగానూ నేనటువంటి సర్వసుఖాలను అనుభవిస్తానో మీకు వర్ణించి చెప్తా వినండి అంటూ యోగి యొక్క తత్వం అనే పాట పాడి వినిపించాను. దాని భావం ఏంటంటే, ఈ శరీరం అనే దేవాలయంలో, హృదయం అనే పూజాపీఠం దగ్గర మనస్సు అనే గుర్రం చిందులు తొక్కుతూ ఉంది. జీవితానికి కావలసిన ఏకైక లక్ష్యం గురించిన నిశ్చిత బుద్ధి ఆ మనసు అనే గుర్రంను అదుపు చేయడానికి దానికి వేయవలసిన కళ్ళెం. ఆ గుర్రాన్ని ధ్యానం అనే గుంజకు కట్టివేసి గురుబోధ అనే ఆహారం దానికి వేయాలి. దానికి తాగించే నీరు చైతన్యం అనే నిరంతర స్రవంతి. దాని చుట్టూ ఏర్పరిచిన ప్రాంగణం శూన్యత అనబడే నిరాకార తత్వము. దృఢ సంకల్పమే దాని వీపువే వేయవలసిన జీను. దానికి బుద్ధి అనే కళ్ళాన్ని వేయాలి. దాని పక్కనే నిశ్చయ బుద్ధిని అచ్చదనంగా వేయాలి. దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచలనము. దానిపై స్వారీ చేసేవాడు నిరంతర స్మృతి, తదేక ధ్యాస. ఆ రౌతు ధరించే శిరస్త్రాణము సర్వజీవులపై గల ప్రేమ. ఆ రౌతు ధరించే కవచము శాస్త్ర పాండిత్యము. దానిని గురించిన తత్వచింతన వాడి వీపునకున్న డాలు, ఓరిమి వాడి చేతిలోని బరిసె. ఉత్తమ స్థితి పొందడానికి కావలసిన ఆశయం వాడి నడుముకు ఒక పక్కకు వివేకమనే ఖడ్గం వేలాడుతున్నది. అతని దగ్గర విశ్వ చైతన్యం అనే బాణాలు ఉన్నాయి. అవి ద్వేషము, కోపం అనే వంకలు. అవి తిన్నగా సాఫీ చేయబడి ఉన్నాయి. వాటికి పవిత్ర లక్షణాలనే 4 ఈకలు కట్టి ఉన్నాయి. వాటి చివర నిశితమైన అవగాహననే సూది వంటి మొనలున్నాయి. వాడి దగ్గరున్న చక్కగా వంగే విల్లుకర్ర ఆధ్యాత్మిక జ్ఞానము. విల్లులో బాణాలు వదిలే మార్గం సరియైన సాధనా మార్గము. దాని ఆచరణకు వేసిన బాటలు. బాణమును ఆకర్ణాంతము లాగుట సర్వజీవరాశికి ఉపయోగపడాలనే సంకల్పమే బాణాన్ని ఎక్కుపెట్టడం. వాడు వేసే బాణాలు సర్వ మానవుల మధ్యకు వెళ్ళి పడతాయి. ఎవరైతే స్వార్థపరులో వారినవి నశింపచేస్తాయి. ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపాకం పొంది ఉంటారో ఆ బాణాలు వారికి వెళ్ళి తగులుతాయి. వాటి వలన మానవుల్లో చెడ్డవైన ఆవేశాలు అతిక్రమించబడతాయి. మన రక్తం పంచుకున్న మన సాటి వారంతా వాటి వలన రక్షించబడతారు. అప్పుడు ఆ గుర్రమేమో విశాలమైన ఆనందం అనే పందా మీద బుద్ధత్వం అనే లక్ష్యం వైపుకు పరిగెడుతుంది. గుర్రం ముందుకు పోతూ ఉంటే పక్కల నుండి వెనక్కిపోయే వస్తువులే ప్రాపంచిక వస్తువుల మీద మనకు గల విరక్తి. ముందు పయనించవలసిన భూభాగమే ముక్తి. ఇప్పుడు నేను బుద్ధత్వం వైపుకు సాగిస్తున్న బాట అటువంటిది. ఇప్పుడు ఆలోచించి, నిజమైన ఆనందం అంటే మీ ఉద్దేశం ఇలాంటిదవునో కాదో. నా అభిప్రాయాలు ఇలా ఉంటాయి. కనుక మీరు గడిపే లౌకిక సుఖం వలన నాకు ఎట్టి ప్రయోజనం లేదు. ఈ పాటంతా వారు చాలా శ్రద్ధగా విన్నారు. పాట వారి మనసులో కొద్దిగా నాటుకొని మతం యందు వారికి విశ్వాసం కొంత దృఢపడింది. ఇప్పుడిక మోసుకు వెళ్లాల్సిన వస్తువుల భారం ఏమీ లేకపోవటంతో నా ప్రయాణాన్ని సాగించాను. వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశాన్ని నేను చేరుకునేసరికి అక్కడ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నాకు దర్శనమిచ్చింది. ఆ ప్రకృతిని చూసేసరికి నా కళ్ళతో తాగేద్దామా అనిపించింది. కొంతసేపు ఆ బాట పక్కనే పడుకునేసరికి కొంతమంది యువతులు గుంపులుగా అక్కడకు వచ్చారు. అందులో ఒక ఆమె నన్ను చూచి, ఓరి భగవంతుడా, ఈ మనిషి చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడో. నాకెన్నటికీ అటువంటి జన్మ రాకుండా భగవంతుడు రక్షించుగాక అని అరిచింది. మరొక ఆమె అన్నది, ఎంత భయంకరంగా ఉన్నాడో, వాడిని చూస్తుంటేనే నాకెంత భయం వేస్తోందో. తామున్న స్థితిని గురించి అవగాహన లేకుండా వారెంత దీనస్థితిలో ఉన్నారో అని తోచి వారిపై జాలితో లేచి కూర్చొని వారికి ఈ విధంగా చెప్పాను. అమ్మా, ఇప్పుడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు. మరో 100 ఏళ్ళు మీరు ప్రాకులాడినా నాలాగా జన్మించే ప్రమాదం మీకు ఎప్పుడూ రాదు. నాలాగా పుట్టాలన్నా మీరు పుట్టలేరు. ఇతరుల గూర్చి జాలి పడటం మంచి లక్షణం. అయితే ఇతరుల కంటే తామెంతో గొప్ప స్థితిలో ఉన్నామనే అహంకారంతో
కూడిన జాలి మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఈ రెండు భావాలు పరస్పర విరుద్ధం కనుక. ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటూ మరోసారి పాడటం మొదలుపెట్టాను. ఈ లోకంలో అందరి యోచన దీని విలువ కట్టే విషయంలో తారుమారుగా ఉంది. ప్రతివారు తన గురించి తాను తప్ప దేని గురించి పట్టించుకోనంత సంకుచిత దృష్టి కలిగి ఉన్న ఒకటి మాత్రం నిజం. మీరు నన్ను గురించి ఎంత జాలి పడుతున్నారో నేను మీ గురించి అంత జాలి పడుతున్నాను. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీకు నేను ఎలా కనపడుతున్నానో నాకు మీరు అలాగే కనపడుతున్నారు. కానీ నాకు మీపై జాలి నేనెరిగిన యథార్థం మీద ఆధారపడి ఉంది. మీ జాలి మాత్రం అజ్ఞానం మీద ఆధారపడి ఉంది అంటూ వారు మాట్లాడుతున్నది ఎవరితోనో వారికే తెలియాలని వాళ్ళకు నా పేరు చెప్పాను. ఆ పాటంతా పూర్తయి నా పేరు వినేసరికి నా మీద జాలి వ్యక్తం చేసినందుకు ఆమె చాలా లజ్జాక్రాంతురాలైంది. అప్పుడు ఆమె తన చెలికత్తెలతో అంది, అయ్యో, ఖ్యాతి వహించిన యోగి మీలారేప ఈయన. మనమేమో తలచి ఈయన గురించి తెలివి తక్కువగా మాట్లాడాము. అందుకు క్షమాపణ వేడుకుందాం రండి అంటూ నాకు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెప్పుకుంది. తరువాత కొంత ధనమును దక్షిణగా ఇచ్చి వాళ్లకు మేలు చేసే తత్వాన్ని బోధించమని కోరింది. ఆమె కోరినందువలన లౌకికులకు ఎలాంటి వస్తువులు విలువైనవనిపిస్తాయో, ఆధ్యాత్మికులకు ఎలాంటి వస్తువులు విలువైనవనిపిస్తాయో, అసలు నిజానికి విలువగల వస్తువులు ఏవి అనే విషయాన్ని బోధించటం ప్రారంభించాను. ఆఖరికి కూడా ఈ లోకంలో నిజమైన భక్తుడి కంటే అధికుడిగానే లోకులు ఎలా భావిస్తారో వివరించాను. తమకే అంత తెలుసుకోనని నాకు సలహా ఇచ్చినందుకు వారిని క్షమించి వారిచ్చిన దక్షిణను అంగీకరించి ఆశీర్వదించాను. మంచి వెలుగుగల కోటని ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతపు ఒక గుహను చేరుకుని అక్కడ కొన్ని నెలల తీవ్రమైన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాను. ఆ ప్రాంతంలో ఉన్న పల్లె జనాలంతా నాకు సరిపడా ఆహార పానీయాలు సరఫరా చేస్తున్నారు. తాత్కాలికంగా నాకు ఆ పరిస్థితి తృప్తిగా ఉంటే ఉండవచ్చునేమో కానీ, అందువలన క్రమంగా నా ఖ్యాతి వ్యాపించి నా దృష్టి పక్కకు మళ్ళీ సాధనకు అంతరాయం కలుగుతుందని గుర్తించాను. కాబట్టి నా గురువుగారు నాకు చెప్పిన గుహల పేర్లన్నీ జ్ఞాపకం తెచ్చుకొని వాటిల్లో ఒకదానికి వెళ్ళిపోదామని ఒకరోజు బయలుదేరి ఎవరెస్ట్ శిఖరం వైపు బయలుదేరాను. సరిగా నేను బయలుదేరబోయే సమయానికి పేటా వచ్చింది. ఎక్కడ సంపాదించిందో చిన్న దుప్పటి ముక్కను తీసుకొని నాకు ఇవ్వటానికి నా కోసం నేను ఇదివరకు నివసించిన గుహకు వెళ్ళిందట. అక్కడ నేను లేకపోవటంతో ఆ పక్కన గల గుహల్లో నన్ను గురించి విచారించితే చూడటానికి గొంగళిపురిలాగా భయంకరంగా ఉన్న సాధువు ఇలా వెళ్ళాడని వారు గుర్తులు చెప్పారట. వాళ్ళు చెప్పిన గుర్తులు వెంట వచ్చి నన్ను కలుసుకుంది. ఆమె వచ్చే త్రోవలో మహావైభవంగా అలంకరించిన ఎత్తైన వేదికపై పెద్ద ఛత్రం క్రింద కూర్చున్న బార్సి లోడ్సావా అనే గురువును చూచింది. అతను చిత్ర విచిత్రంగా ఉన్న రంగుల దుస్తులు ధరించి ఉన్నాడు. అందరి దృష్టి ఆయన వైపే ఉండేందుకు ఆయన శిష్యులంతా శంఖం ఊదుతున్నారు. రకరకాల కానుకలు తీసుకొస్తున్న జనమంతా తండోపతండాలుగా ఆయన చుట్టూరా తిరుగుతున్నారు. అది చూస్తూనే పేట, నా అన్న కూడా ఇలా ఎందుకు ఉండకూడదు? ఇతరులు ఆధ్యాత్మిక పదంలో ఉంటూ కూడా సంతోషకరమైన మార్గాన పోతున్నారు. కానీ నా సోదరుడు అనుసరించే మార్గం సాక్షాత్తు వాడి పాలిట నరకం. వాడి బంధువులందరికీ సిగ్గుచేటు కలిగిస్తున్నాడు. నేను అతన్ని కలుసుకోగలిగితే ఈసారి ఎలాగైనా నచ్చ చెప్పి ఇతనికి శిష్యుడయ్యేలా చూస్తాను అనుకున్నదట. ఇంకా కొంచెం విచారంగా ఈ జిల్లాలోనే నేనున్నట్లు ఆమెకు తెలిసి ఎలాగో వెతుకుతూ నా నూతన నివాసానికి చేరుకొని తాను తెచ్చిన దుప్పటి ముక్కతో పాటు నాకెంతో మంచి సలహా ఇద్దామనే ఉద్దేశంతో వస్తూ ఇలా అంది. మళ్ళీ రేపటి రోజున వాళ్ళ చెల్ల ఏం చెప్పిందో తెలుసుకుందామంటారా? థ్యాంక్ యూ.